పార్టీలకు వచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకింత పెరిగితే ఇంకింత మంది వస్తారు. పార్టీ పెరుగుతున్న కొద్దీ నాయకత్వం పెరుగుతూ ఉంటుంది. నాయకత్వ లక్షణం ఏంటంటే అందరితోటి సమన్వయంగా ఉండి, అందరితోటి మంచిగా ఉండి, ప్రజలల్లో అభిమానం పెంచుకున్నోడికి టికెట్ వస్తుంది. అందరితోటి మంచిగా ఉన్నోడికి గెలుస్తాడు. లేకపోతే మళ్ళీ గయ్య 20-30 ఓట్లు వస్తాయి. వీడు ఆని గుంజే, ఆడి ఇన్ని ప్యాంటు గుంజే, వీడు ఆని లాగా గుంజే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో ఉంది. ఎదగాల్సినంత ఎదిగిందా లేదా అనేది విశ్లేషణ చేసుకోవాలి, కానీ ఎదుగుతున్నది. ఒక కాంగ్రెస్ కేసీఆర్ వ్యతిరేక పవనాలు, కాంగ్రెస్ అనుకూల వాతావరణంలో మనము పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ని చాలా జాగాలలో ఓడగొట్టినాము. కాంగ్రెస్ ఎదుగుదల కూడా ఆపగలిగిన 2 జిల్లాలలో 2 పార్లమెంట్లలో నిజామాబాద్ పార్లమెంట్ ఒకటి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి ఎక్కువ సమయం లేదు. అందులో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో అత్యధికంగా బలపడుతున్న 2 జిల్లాలు, 2 పార్లమెంట్లు ఆదిలాబాద్, నిజామాబాద్. కాబట్టి నేను మీ లెక్క కార్యకర్తనే. నాకేమీ నరేంద్ర మోడీతో సుట్టరికం లేదు, అమిత్ షాతో సుట్టరికం లేదు. నేను జాయిన్ అయినప్పుడు అమిత్ షా కొడుకు నేను హెలికాప్టర్లో తిరుగుతామంటే అని పుకారులు వేసినాయి. నాకు ఓలా సుట్టరికం లేదు, మీ లెక్కనే కార్యకర్తను నేను. నాకు జాయిన్ అయినప్పుడు నాకు కిషన్ రెడ్డి తెలియదు, దత్తాత్రేయ తెలియదు, డాక్టర్ లక్ష్మణ్ తెలియదు, తెలియదు. అరే ఒక కార్యకర్త బలంగా ఉంటారంట, మంచిగా కొట్లాయండి పోయినసారి అని బండి సంజయ్ ఆయన పేరు అని చెప్తే నేను 2017 దసరా నవరాత్రులలో కారేసుకొని పోయిన బండి సంజయ్ని కలవనీకే. ఏం పూజ చేస్తాడు, ఏదో బాగా చెప్తున్నారు, యువత బాగా చెప్తున్నారు బీజేపీలో. సో నేను పోయి కలిసేసి వచ్చిన. ఆయన పూజల ఆ నవరాత్రుల గుడి బయటికి వెళ్ళాడు కదా. నేను పోయి ఒకరోజు సాయంత్రం ఆయనతో 2 గంటలు ఉండి పూజ చేసుకొని వచ్చిన. ఆడికెళ్ళి ఇవాళ కాంగ్రెస్ ప్రభంజనంలో కాంగ్రెస్ని ఆపగలిగే స్థాయికి బీజేపీ పెరిగింది మన పార్లమెంట్. ఈ పని చేసినాం కాబట్టి ఎలక్షన్లు అయిపోయినాక నేను అడిగిన 2వ రోజు అపాయింట్మెంట్ ఇచ్చాడు నరేంద్ర మోడీ. ఆయనకు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసేది ఉండే, ఉన్న ప్రపంచంలో ఉన్న పంచాయతీలన్నీ ఆయనకే ఉంటాయి. అడగంగానే అపాయింట్మెంట్ వచ్చిందంటే నేను ఒక బలమైన కార్యకర్తని, భారతీయ జనతా పార్టీని తెలంగాణలో 2 అతిపెద్ద పార్లమెంట్లలో మనదొకటి అన్న ఆయనకి మెదడులో ఉన్నదన్నట్టు లెక్క. కాబట్టి కార్యకర్తలు ఏమి కూడా ఇది ఒక ప్రాసెస్. ప్రభుత్వం ఉట్టిగానే రాదు, అంచెలంచెలనే వస్తుంది ప్రభుత్వం. నేను ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చాలామంది చూసారు, బాగానే వైరల్ అయింది. రానున్న కాలంలో బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రం అవుతుంది. కాబట్టి ఏది కూడా మనము బాధపడాల్సిన అవసరం లేదు. కొరుట్లలో ఎన్నడూ లేని విధంగా మనకి 62,000 ఓట్లు వచ్చినాయి. మీరందరూ విశ్లేషణ చేసుకొని ఉంటారు. అందులో ఏమొచ్చినాయి కూడా నేను అందాజా చెప్పుకోగలుగుతా. నేను వస్తుంటే ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరో మాట్లాడుతున్నాడు, నేను చూడలేదు. బూత్ స్థాయి దాకా పోయి చేయాలని ఉన్నది, బాగా మాట్లాడుతున్నాడు, వినుకుంటూ వస్తున్నా. ఇక్కడ ఓటమికి మేజర్ కారణం కాంగ్రెస్ పెరగడం. రాష్ట్రంలో కాంగ్రెస్ది ఒక వేవ్ ఉన్నప్పుడు ఓటు పెరిగింది.
కాంగ్రెస్ నేను అనుకున్న దానికంటే కాంగ్రెస్ సంవత్సరం కింద కాంగ్రెస్ అడేటోడు దిక్కు లేకుండా నిజామాబాద్ పార్లమెంట్లో కొరట్లలో అయితే అస్సలు దిక్కు లేకుండే. వాళ్ళకి 40,000 ఓట్లు వచ్చుడు, మనకి మైనస్ అయ్యడం జరిగింది. ఇక కొందరు సమన్వయం లేదు, ఒక నాయకుడికి ఇంకో నాయకుడు ఈర్ష, గ్రూపులు, ఇంకొకళ్ళు ముస్లింలు అందరూ ఒక దిక్కేసిండ్రు, ఇంకొకళ్ళు మనకు డబ్బులు పంచలేదు, ఇట్లా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. నా మీద ఏడ్చేటోళ్ళు నేనట అద్దాలు పెట్టుకుంటున్నాను, నల్ల అద్దాలు. నేను నల్ల అద్దాలు పెట్టుకోబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్య ఒకటే రకం పెట్టుకుంటున్నా. నా దగ్గర 50 రకాల అద్దాలు ఉంటాయి. నేను అద్దాలు పెట్టుకొని ఇప్పుడు 47 ఏళ్ళు వచ్చినాయి. చదువుకునే సైట్ వచ్చింది. ఇట్లా పెట్టుకుంటాం, ప్రెస్ మీట్లలో చదువుతానికి ఇట్లా పెట్టుకుంటాము. మాట్లాడుతున్న ఫ్లోలో ఇది ఈయనే ఉంటుంది. ఈ కళ్ళు నెత్తి మీద పెట్టుకొని మాట్లాడతారు. అరవింద్ అవినీతి పరుడు, అరవింద్ ప్రజల సమస్యలు పట్టించుకోడు, కార్యకర్తల విషయంలో పట్టించుకోడు. ఇవి కాదు నా మీద కంప్లైంట్లు. అద్దాలు నల్లవి పెడతాడు. ఇంతగానం నా ఎంబడ పడ్డ టీఆర్ఎస్ వాళ్ళు మన దాంట్లో నా మీద ఏడ్చేటోళ్ళకి 6.5 సంవత్సరాలలో అరవింద్ రాజకీయ జీవితంలో దొరికినాయి ఇవి. పొగుడుతోటి ఉంటాడు. అరే మోదీ భక్తుడిని రాబోయి, నేను పొగుడుతోటే ఉంటా. నేను నా కార్యకర్తతో పొగుడుతోటి ఉండే కదా, నా ప్రజలతో పొగుడుతోటి ఉండే కదా. అవతలోనికి పొగురే కనబడుతుంది నా దాంట్లో. నేనే చూపిస్తా పొగురు అవతలోనికి. నరేంద్ర మోడీ నడుస్తుంటే ఎట్టుంటుంది? రాహుల్ గాంధీ గారికి పొగురు అనిపిస్తుంది. అదేమో నై చెలేగా అంటారు. ఏంది తానాషాయి నై చెలేగా అంటారు. అరే బాజాబ్తా ప్రపంచానికి తానాషాయి అట్లా కనబడాలి అవతలోడికి. మళ్ళీ కార్యకర్తల పట్ల ఎట్టుంటాడు? కోవిడ్ సమయంలో డ్రైనేజీలు ఇటువంటి గ్రామాలు నీట్గా పెట్టి కోవిడ్ పాకకుండా చేసిన చిన్న చిన్న కార్మికులతోటి పోయి కింద కూర్చున్నా తీసి బయట పడేసాడు. అవతలని ఘటనే కనబడాలి. మరి ఇక దేశం మొత్తం గెలిచేసిండు మోదీ గారు. దేశం మొత్తం అన్నీ సాఫ్ సఫాయి చేసేసిండు కాంగ్రెస్ పార్టీ. 3 ముఖ్యమంత్రులు అయ్యిండ్రు. ముఖ్యమంత్రులు 3 ఎవరైనరు మీరు గమనించుంటారు కదా, గమనించారు కదా. అందులోకెళ్ళి 3 ఇట్లా వాళ్ళ ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా ఊహించిండ్రా? నేను పార్టీ జాయిన్ అయినప్పుడు మీ దాంట్లోకి వెళ్ళి చాలా మంది చెప్పారు ఇది కార్యకర్తల పార్టీ అన్నాడు. మీరే అన్నారు నాతోటి. నిజామాబాద్ పార్లమెంట్ మొత్తంలో చాలా మంది ఇది కార్యకర్తల పార్టీ. ఇలా 3 జాగాలలో కార్యకర్తలే ముఖ్యమంత్రులు అయినరు. నేను ప్రచారం చేస్తుంటే మా మెట్పల్లి అధ్యక్షుడు రాజ్పాల్ ఉన్నాడు కదా వెనుక, బ్రహ్మాండంగా అవగాహనతోటి బ్యూటిఫుల్ స్పీచ్ ఇస్తున్నాడు. కానీ రాజకీయ సిస్టమ్ మారకపోతే రాజ్పాల్ మండల ప్రెసిడెంట్గానే ఉండిపోతావు. నువ్వెన్నడు జెడ్పీటీసీ కావు, నువ్వెన్నడు ఎమ్మెల్యే కావు, ఇక ముఖ్యమంత్రి ఎన్నడు అవుతావా? 5 కోట్లు పెట్టి జెడ్పీటీసీ అవుతావా? కావు. మరి నువ్వు జెడ్పీటీసీ ఎమ్మెల్యేగా నువ్వు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి లెక్క, రాజస్థాన్ ముఖ్యమంత్రి లెక్క, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి లెక్క ముఖ్యమంత్రి ఎప్పుడైతావు? నువ్వు ఎమ్మెల్యేనే కావు. తుకారాం మాట్లాడుతున్నాడు, ఉన్నాడు ఆయన తుకారాం మాట్లాడుతుంటే నాకు దిమ్మ తిరిగింది. ఆయనకి గ్రామ స్థాయిలో ఉన్న అవగాహన, గ్రామ పంచాయత్ సిస్టము అదరగొట్టిండు. కానీ జీవితాంతం సర్పంచ్గానే ఉంటావు.
ఎన్నడగా జెడ్పీటీసీగా 5 కోట్లు ఉన్నాయా? ఉంటే చెప్పు. సుఖేందర్, భారతీయ జనతా పార్టీ సిస్టము సుఖేందర్కి తెలిసినంత చాలా తక్కువ మందికి తెలుసు రాష్ట్రంలో. ఆయన భార్య ఇద్దరు కౌన్సిలర్లోనే ఉంటారు అంతే. చైర్మన్ చేయాలి. చైర్మన్ చేయాలంటే ఏం చేయాలి? నీ అసలు అన్ని వార్డులలో తయారు చేసుకోవాలి కదా. మరి చేసిర్రా? చేయాలంటే ఏంది? టీఆర్ఎస్ వాడు పైసలు అడ్డం వస్తాయి, కాంగ్రెస్ వాడు పైసలు వంచుతాడు, 1000 కోట్లు 100 కోట్లు. చేస్తావా? ఎన్ని కౌన్సిలర్లు, ఎన్ని వార్డులు ఉన్నాయి? 26. మనిషికో 10 లక్షలు 3 కోట్లు ఇస్తావా? కనీసం అది 10 లక్షలు అయితే ఎట్లా చాయ్ పానికి వెళ్ళిపోతాయి ఈ సిస్టంలో, టీఆర్ఎస్ సిస్టంలో. చేస్తావా? 10 కోట్లు 10 కోట్లు చేస్తావురా అమ్మ? ఇప్పుడు చైర్మన్లు అయినాయి, చైర్మన్ కావాలి 29 28 15 గెలవాలి. 12 కాడ ఆగినారు అనుకో, 5గురికి కొనాలి. అది ఉన్నది చెప్తున్నా. బాకుల్లా వచ్చిన నా దగ్గరికి కూర్చో, పైసలు పంచాలి అన్నాడు. పైసలు ఉన్నోళ్ళు అన్నారు, పైసలు లేని వాళ్ళు అన్నారు. నేను మంచి నాకేం పెద్ద ఇబ్బంది కాదు. తర్వాత ఏంది? 8 పోయి 9 అవుతుండేనేమో ఎమ్మెల్యేలకు, అంతే కదా. మీ సంగతి ఏంది? ఇవాళ పైసలు పంచకుండా ఎలక్షన్లు గెలవచ్చు అన్న నమ్మకం ఎందరికి వచ్చింది చెప్పుంది. ఇది కొరుట్ల నియోజకవర్గ కార్యకర్తలకు చెప్తలేను నేను. ఈ కెమెరా ద్వారా యావత్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ బలమైన కార్యకర్తలు అందరికీ చెప్తా ఉన్నా. ఇక్కడ నుంచి మెసేజ్ పోతుంది, డబ్బులు పంచకుండా ఎలక్షన్లు గెలవగలుగుతాము. అని రుజువు చేసినాం. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ రాష్ట్రంలో పెరగకపోతే ఈ ఎలక్షన్ ఇక్కడ సునాయాసంగా గెలుస్తుంది మనం. కారణం అది, సంవత్సరం కింద 5 నుంచి 6% ఉండే కాంగ్రెస్ కొరుట్ల అసెంబ్లీలో. ఇలా 22% ఓటు తీసుకుంది. కేసీఆర్ వ్యతిరేక ఓటే కదా. కేసీఆర్ వ్యతిరేక ఓటే కదా. అది కారణము. ఇక నాయకుల మధ్యలో సమన్వయం లేకపోవటం, ఒకరి మీద ఒకటి ఏడుచుడు. అని మీరే ఏడవకుంటే నేనే రాకపోతుంటే కదా, గెలిచేటోనికి టికెట్ ఇస్తుంటే. నాకు ఎమ్మెల్యే అశోక, నేను 7 గెలలు నిలబడుతుంటే నిజామాబాద్ పార్లమెంట్లో. సమన్వయం ఈడ తక్కువ ఉన్నది కాబట్టి నేను ఈడికి వచ్చిన నా అమ్మమ్మూరు, నేను పుట్టినూరు, అవన్నీ అందరికి తెలిసిన విషయాలే. అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు. వీడికి వచ్చిన పార్టీని నిలబెట్టుడు కాదు, పార్టీని 4 ఇంతలు బలంగా చేసుకున్నాం. కాబట్టి ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను పార్టీని పెంచడానికి పనిచేస్తున్నాను ఫస్ట్కే చెప్తా. ఇలా పార్టీ పెరిగిందిగా, తెలంగాణ మొత్తం పెరిగిన దాంట్లో మన 2వ స్థానం. అక్కడే నాకు జర బాధ ఉంది, మన 1వ స్థానం లేదు కాబట్టి లేదని. అది కూడా ఎందుకు లేదంటే, నిజామాబాద్ పార్లమెంట్లో కొంచెం కాంగ్రెస్ కంపేర్ టు ఆదిలాబాద్ ఫస్ట్ నుంచి బలంగా ఉంటుండే. ఆదిలాబాద్లో కాంగ్రెస్ కంటే తెలుగుదేశం వాళ్ళు జర బలంగా ఉంటుండే. అటువంటి జిల్లాల, అటువంటి పార్లమెంట్లో కూడా మనం కాంగ్రెస్ ఎదుగుదలని మనం ఆపగలిగినాం. ఇంకోటి, నేనేమన్నా ఇంటర్వ్యూలలో చెప్పింది, స్పీచ్లలో చెప్పింది అందరూ విని మర్చిపోకుండా, నేను చెప్పింది చేసేది 2 ఒకటే ఉంటాయి.
నాకు ఎక్కడ పార్టీ అభ్యర్థి వీక్ కనబడుతున్నాడో ఆడికే పోతా అని చెప్తుంటే నేను 50 సార్లు చెప్పిన. నాకు ఎక్కడ పార్టీ ఓట్లు తక్కువ వస్తాయన్న నాకు అనిపిస్తే నేను అక్కడికే పోయి ఆడనే నిలబడతా, పార్టీ నిలబడమంటే అని ముందు నుంచే చెప్తుంటే. అక్కడికే వచ్చి నిలబడ్డా. నా పేరు డిక్లేర్ అయినాక ఫస్ట్ మీటింగ్లో చెప్పిన నేను. అది ఏడైంది మన మీటింగు ఫంక్షన్ హాల్ ఇది ఉండే కొరుట్లలో, అదే కట్కం ఫంక్షన్ హాల్లో. ఆనాడే చెప్పిన, నయా పైస వంచకుండా కొరుట్ల విజయం రాష్ట్రానికి ఆదర్శమైందని చెప్పినాక కూడా మళ్ళీ నా దగ్గరికి వచ్చి పైసలు వంచుకుని అంటే అరే ఏమైతే చూద్దామయ్యా, ఇవాళ ఇక్కడ